అందరికీ నమస్కారం. ఈరోజు దేవాలయాల యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము. ఈరోజు మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బ్రతుకున్నాయంటే దానికి కారణం దేవాలయాలు. దేవాలయాలు అనేటివి సోషల్ యూనిటీని డెవలప్ చేస్తాయి. అది ఎలా అంటారా, మనం ఒక నలుగురు ఐదుగురం కలిసి టెంపుల్స్కి వెళ్తాం అంటే మన మధ్య తెలియకుండానే ఒక ఐకమత్యం అనేది ఏర్పడుతూ ఉంటది. దేవాలయాలు అనేటివి ఆధ్యాత్మిక ప్రాంతమే కాదది, ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, విద్య వైద్య ఆర్థిక రంగానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి ఎలా అంటారా, విద్య అంటే అక్కడ పురాణాలు కానీ మంత్రాలు కానీ ఇలా చదువుతుంటే ఆటోమేటిక్గా మనకు కూడా వస్తూ ఉంటాయి. వైద్య అంటే మనకు తీర్థం ఇస్తారు, ప్రసాదాలు ఇస్తారు, అవి హెల్త్కి సంబంధించినవే ఉంటాయి, అది వైద్య. ఆర్థిక రంగం ఎలా అంటారా, ఆర్థిక రంగం అంటే ఏదైనా ఒక జాతర జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరే ఉంది, చుట్టుపక్కల ఊళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఏమేమి తయారు చేసిన ఉత్పత్తులు ఉంటాయో అవి తీసుకొచ్చుకొని అక్కడ అమ్ముకుంటా ఉంటారు. అంటే ఆర్థిక రంగాన్ని డెవలప్ చేసినట్టే కదా. ఈ దేవాలయాలు అనేటివి గ్రామానికి ఒక రాజు లాంటిది అని అంటారు. ఎందుకో తెలుసా, దేవాలయాల హుండీలో మనం డబ్బులు వేస్తాం కదా, మరి ఆ డబ్బులు రాజులాగా రోడ్ల మరమ్మతుకో ఇంకా దేనికో ఊరు డెవలప్మెంట్కి వాడతాం కదా. అంటే చూడండి దేవాలయాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హెల్దీ రెసిపీస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ షేర్ చేస్తా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.